ఫ్రెండ్స్ రీసెంట్‌గా అంటే నిన్నటి నుంచి నెట్‌వర్క్ హాస్పిటల్స్ అన్నిటిలోనూ అంటే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న అన్ని హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ సే ఆరోగ్యశ్రీ సేవలు క్లోజ్ చేశారు. ఆరోగ్యశ్రీ పేరు మీద ఎటువంటి ట్రీట్‌మెంట్ జరగదు అని చెప్పి నెట్‌వర్క్ సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ గూడా తేల్చి చెప్పాయి. అంటే ఈ నెట్‌వర్క్ సంబంధించిన హాస్పిటల్స్ సడెన్‌గా తీసుకున్న నిర్ణయం కాదిది. ఇది ఆల్రెడీ 1 మంత్ బిఫోరే సీబీఎన్ గారిని రిక్వెస్ట్ చేశారు. ఏమని అంటే 3,500,00,00,000 బకాయిలు ఉన్నాయి. దయచేసి అందులో అట్‌లీస్ట్ ఒక 1,500 కోట్స్ అయినా రిలీజ్ చేయండి. విత్ థట్ వి కెన్ మేనేజ్ ద హెల్త్ సర్వీసెస్ అని చెప్పి సీబీఎన్ గారిని రిక్వెస్ట్ చేసినా సరే, రిక్వెస్ట్ చేసి 1 మంత్ అవుతున్నా సరే సీబీఎన్ గారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం వల్ల ఈ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్య సేవలు నిన్నటి నుంచి క్లోజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద ఇష్యూనే. కొంతమందికి చాలా చిన్న ఇష్యూగా కనిపిస్తది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పేరు మీద కొన్ని లక్షల మంది ట్రీట్‌మెంట్ చేపించుకుంటున్నారు హాస్పిటల్. గతంలో జగన్ గారు ఆరోగ్యశ్రీ సేవల మీద 25,00,000 వరకు ఆరోగ్యశ్రీ మీద ట్రీట్‌మెంట్ చేసుకోవచ్చని చెప్పి జగన్‌మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొస్తే, సీబీఎన్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. ఫ్రెండ్స్ మన రాష్ట్రం బాగుండాలి అంటే ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఫ్రెండ్స్ ఆరోగ్యశ్రీ కోసం పేద ప్రజల ఆరోగ్యం కోసం, ట్రీట్‌మెంట్స్ కోసం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నారు గానీ, అమరావతి కోసం మాత్రం ఒక రాజధాని కట్టడానికి కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి అక్కడ క్యాపిటల్‌ని కడుతున్నారు. ఫ్రెండ్స్ మనకి క్యాపిటల్ ఇంపార్టెంటే. కానీ క్యాపిటల్ కంటే కూడా ప్రజల ఆరోగ్యం, ప్రజలు చాలా ఇంపార్టెంట్. ప్రజలే లేకపోతే క్యాపిటల్ కట్టుకొని ఏం చేస్తాం? కామెంట్స్ ద్వారా తెలియజేయండి.